ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జగన్ అడ్డుకునేందుకే కేబినెట్ భేటీ జరిగిందన్నారు మాజీ మంత్రి కన్నబాబు. వైసీపీ క్రిమినల్స్ ఫ్యాక్టరీ అని చంద్రబాబు అంటున్నారని, అసలు క్రిమినల్స్ ఫ్యాక్టరీ టీడీపీని అని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే ఎందుకు నిదర్శనమన్నారు. క్రిమినల్ ఫ్యాక్టరీ అంటున్నారు కదా, ఎవరిది క్రిమినల్ ఫ్యాక్టరీ? ఒక యువకుడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బూడిదన్నా ఇవ్వండియా అని ఆ తల్లి రోధించే స్థాయికి తీసుకొచ్చింది మీద క్రిమినల్ ఫ్యాక్టరీ వైఎస్ఆర్ పార్టీదా? నిన్న మొన్న చెప్పగిరి అనే ఊర్లో ఒక ఇన్సిడెంట్ చూసాం. భార్య దుస్తులు చింపేసి ఎమ్మెల్యే గారి మీద, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టి లోపలేశారు. దీన్ని క్రిమినల్ యాక్టివిటీ అంటారా, ఏమన్నా అంటారా? అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర నుంచి జోగి రమేష్ గారి ఇంటి దాకా ఆ ఇళ్ల మీద దాడులు చేశారు. అంతెందుకు, ఇప్పుడు డిఎస్సి శిబిరాలు జరుగుతూ ఉంటే నిన్నే విజయవాడ నడిబొడ్డులో బోండా ఉమ్మగారు, ఉమామహేశ్వరరావు గారు, ఆయన శాసనసభ్యులు వారు డైరెక్ట్గా వెళ్ళి గొడవ చేసినట్టుగా, ఆ శిబిరాలని విధ్వంసం చేయడానికి ట్రై చేసినట్టుగా ఇక్కడే కాదు రాష్ట్రంలో నలుమూలలా జరుగుతున్నాయి. మరి దీనిని క్రిమినల్ యాక్టివిటీ అంటారా, దేన్ని అంటారు? లేస్ చేస్తే మీ చేసేదే క్రిమినాలిటీ, మీ పనులే క్రైమ్స్. మీరు వచ్చి క్రిమినల్ ఫ్యాక్టరీ, మీది తడిగుడ్డల ఫ్యాక్టరీ, తడిగుడ్డేసి గొంతు నులిమేసే ఫ్యాక్టరీ.